అమ్మా, తను చెప్పడం అది నువ్వు నమ్మేయడం. అంటే నేను చెప్పింది అబద్ధం అంటారా? నిజంగా తను డివోర్స్ నోటీస్ పంపడం వల్లే కదా మన కీర్తి ఈ నిర్ణయం తీసుకుంది. రేయ్ బసవా, అన్నగాడేమో విడాకుల నోటీసులిచ్చి అది ప్రాణాలు తీసుకునేలా చేస్తాడు, చెల్లెలేమో టైంకొచ్చి కాపాడుతుంది. ఇదంతా ఒక నాటకం రా. అందులో కీర్తిని ఒక పావుగా వాడుకుంటున్నారా వీళ్ళు. ఇప్పుడు కీర్తి ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకుంది కాబట్టి సరిపోయింది. కానీ తనకేమైనా అయ్యుంటే నువ్వు నీ అన్నయ్య కలిసి తీసుకొచ్చేవాళ్ళ నా మనవరాల్ని? చెప్పవే, మాట్లాడు. మీరు అనుకుంటున్నట్టు నా మనసులో వేరే ఏది లేదు. మా అన్నయ్య గురించి ఆలోచించలేదు. అత్తయ్య గారు అడ్డుపడుతున్నా నేను ఆగిపోలేదు. వదినని బతికించుకోవాలని మాత్రం ఆరాటపడ్డాను, అంతే. ఇలాంటి మాటలు బాగానే చెప్తావే. ఇలాంటి మాటలు చెప్పే కదా మా వాడిని నువ్వు బుట్టలో వేసుకుంది. అమ్మా ఇంకా ఆపు. కీర్తి బతికి బయటపడింది కదా, ఇంకా ఎందుకు ఈ లేనిపోని మాటలు? అమ్మా కీర్తి, అలాంటి పని లేనోడు పనికి మాలినవాడు దూరం అయితే సెలబ్రేట్ చేసుకోవాలమ్మా, సూసైడ్ కాదు. కీర్తి, నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా ఆ డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టు. లాయర్ని పిలిచి అర్జెంటుగా విడాకులు ఇప్పించి నీకు వాడి పీడ విరగడయ్యేలా చేస్తాను. ఒరే బసవా, ఆ ఏర్పాట్లేవో చూడు. అలాగే అమ్మా.